ప్రైజ్ ది లార్డ్. మరి కూడొచ్చిన మీ అందరికీ యేసయ్య నామములో శుభములు వందనములండి. ఒక ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి మీకు స్తోత్రాలు. మహోపకారివైన మా దేవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. అయ్యా గడిచిన తండ్రి వారమంతా మీ కృపాక్షేమములు మా వెంట ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఇచ్చిన తండ్రి ఇదిగో స్వామి యొక్క సమయాన్ని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ అయ్యా తండ్రి ఇదిగో స్వామి అల్పులమైన మమ్ములను ప్రభువా మీ సిలువ చాటున తండ్రి మరుగుపరచుమని వేడుకుంటూ పరిశుద్ధ ఆత్మదేవా మీకు స్తోత్రాలు. ఏది మాట్లాడాలో మీరు మాట్లాడించండి అయ్యా. మా నోరుగా మీరు ఉండమని వేడుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము మా తండ్రి. మరి మనిషి ప్రతి జీవితంలో మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ప్రొద్దున లేచింది మొదలుకొని మరి ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం. మనం వెతుకుతూనే ఉంటాం, నిజమా? మనిషి ప్రతి ఒక్కళ్ళు కూడా నేను దేనికోసం వెతకలేదు అనే వాళ్ళు ఎవ్వరు కూడా లేరు ఇక్కడ. ఏదో ఒకది వెతుకుతూనే ఉంటాం. కొంతమంది ధనం గురించి, కొంతమంది జ్ఞానం కోసం, కొంతమంది మంచి పదవి కోసం, కొంతమంది సంతోషం కోసం, సమాధానం కోసం, కొంతమంది మాకు ఆదరణ కోసం, ప్రేమ కోసం. ఇలాగ ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి వెతుకుతూనే ఉంటాం మనం ఈ లోకంలో. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నువ్వు ఏది వెతకాలో దేవుని వాక్యం సెలవిస్తుంది. భక్తుడైన దావీదు గారు చెప్తా ఉన్నారు, తను ఒక అనుభవపూర్వకంగా మరి 105వ కీర్తన 3వ వచనం మనం చదువుకుందామండి. ఎవరైనా చదవగలరు? 105వ కీర్తన 3వ వచనము. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. నెక్స్ట్ వచనం. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆమేన్. చూసారా, మనం ఏం వెతకాలంట? మరి మత్తయి సువార్తలో కూడా మనకు దేవుని వాక్యం సెలవిస్తుంది, మొదట మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకడి, అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడును. ఇక్కడ మనం ఏం వెతకాలంట? ఆయన పరిశుద్ధ నామం బట్టి అతిశయించుడి. ఎందుకంటే మనం అతిశయించడానికి మన దగ్గర ఏదీ లేదు. కానీ మరి అతిశయించాల్సి వస్తే మరి దేవుడు భూమిని ఆకాశాన్ని సృజించి వాటిని నీతితో న్యాయముతో పరిపాలిస్తున్న దేవుని కృపను బట్టి మనం అతిశయించాలంట. అదేవిధంగా ఎవరంట? యెహోవాను వెతుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. మనం ఎవరిని వెతకాలి అంటే యెహోవాని వెతికేవారుగా మనం ఉండాలంట. అదేవిధంగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి అంటున్నారు. ఏంటి ఆయన సన్నిధి అంటే? ఎవరైనా చెప్పగలరా? ఆయన సన్నిధి అంటే ఆయన సన్నిధిని మీరు నిత్యము వెతకండి అంటున్నారు. మనకి పాత నిబంధనలో అయితే ఆయన సన్నిధి అనేసరికి మరి మందసము పైన అతి పరిశుద్ధ స్థలములోకి యాజకుడు వెళ్ళేవారు. వారు కూడా సంవత్సరానికి ఒక్కరోజు ఆ భాగ్యం వచ్చేది, దేవుని చూసి దేవునితో మరి గడిపే భాగ్యం. పాత నిబంధనలో దేవుని సన్నిధి ఎలాగుండేదంటే మరి పరిశుద్ధ మందసం ఏదైతే ఉందో ఆ మందసం పైన ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు వెళ్ళేవారు. ఒక్కరోజు మరి అప్పుడు కూడా మీకు తెలిసిందే ఆ ప్రాసెస్ అంతా. ఆ యాజకుడు కూడా నడుముకి తాడుగట్టి పంపించేవారు. ఒకవేళ ఆయన మలినమైపోయింటే, ఆయన పరిశుద్ధంగా లేకపోతే అక్కడే చనిపోయేవారు. మనం వెళ్ళకూడదు కాబట్టి ఆయన తాడుతో లాగేవారు. ఇలాగుండేది. కానీ నూతన నిబంధన ప్రకారము సన్నిధి అంటే ఏంటి? ఆయన సన్నిధి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన స్తుతుల మధ్యలో మనం చేయి స్తుతుల మధ్య ఆయన స్థాపించి ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే మనం ఎప్పుడైతే స్తుతులు చెల్లిస్తామో, ఆరాధన చేస్తామో ఆయన సన్నిధి మన మధ్యకు వస్తుందంట. అంటే మన లోపల దేవుని సన్నిధి ఉంది, మనం గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దావీదు భక్తుడు అంటున్నారు, ఆయన సన్నిధిని వెతుకువారు ఎవరంట? హృదయమందు సంతోషిస్తారంట దేవుని వెతుకువారు. అలాగే ఆయన సన్నిధి నిత్యము వెతకుడి, ఆయన బలమును మీరు వెతకండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మరి దేవుని సన్నిధి మనం వెతకడం ద్వారా, దేవుని సన్నిధి మనలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి మనతో పాటు వచ్చినప్పుడు మన జీవితాల్లో జరిగే ఆ యొక్క కార్యాలు లేదా మన జీవితం ఎలాగుంటుందో మనం చూసినట్లయితే మరి నిర్గమకాండము 33వ అధ్యాయం అండి. నిర్గమకాండము 33వ అధ్యాయం 14వ వచనము. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును,
నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలననే గదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడుదుమని ఆయనతో చెప్పెను. ఆమేన్. ఇక్కడేంటి, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. కానీ మోషే ఇక్కడ మనం చూస్తే మోషే ఏమంటున్నారు, నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడ నుండి మమ్మను తోడుకొని పోవద్దు, నీ సన్నిధి మాకు కావాలంటున్నాడు. అంటే మరి ఇక్కడున్న మనము దేవుని సన్నిధిని అడుగుతూ ఉన్నామా? దేవుని సన్నిధిని అడుగుతున్నామా? ఎలా? మన కష్టాలు వచ్చినప్పుడు, దుఃఖము, బాధ, వేదన, మనకు ఆపత్కాల పరిస్థితుల్లో దేవాని సన్నిధి నాతో ఉంటే నాకు చాలయ్యా, ఈ కష్టాన్ని నేను జయిస్తా, ఈ దుఃఖాన్ని నేను జయిస్తా, ఈ బాధ నాకు తెలియదు. ఎందుకంటే ఆయన బలమును వెతకుడు అని మరి 105వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన బలమును వెతకుడు అంటే మనమున్న కష్ట పరిస్థితుల్లో నా బలము సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, కానీ నీ బలము నాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే లోకంలో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ మోషే, నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తా, లేకపోతే నేను మమ్మల్ని పంపించొద్దు. చూసారా, మరి మనలో ఎంతమంది దేవుని సన్నిధిని అడుగుతూ ఉన్నాము? అడిగేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ఇచ్చుటకు సమర్థుడు కనుక. ఆయన ఇచ్చే దేవుడు. హీ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ us అండి. హీ గేవ్ హిస్ వన్ అండ్ ఓన్లీ సన్ ఫర్ us అంట. అంటే ఆయన దగ్గర ఏమీ లేదు, ఏమి ఇచ్చాడు దేవుడు? మనకు సమస్తము ఇచ్చాడు. ఈ యొక్క గివింగ్ అనేది చాలా అద్భుతమైన మాట, ఒక శక్తివంతమైన మాట ఇచ్చుట అనేది. ఎందుకంటే దేవుని కుమారుణ్ణి మనకిచ్చాడు, ఒక్కగానొక్క కుమారుణ్ణి మనకిచ్చాడంట. ఆయన రక్తాన్ని మనకిచ్చాడు, ఆయన ప్రేమను మనకిచ్చాడు, ఆయన మహిమను మనకిచ్చాడు, ఆయన అధికారాన్ని మనకిచ్చాడు, ఆయన రక్తపు చివరి బొట్టు వరకు కూడా మనకిచ్చాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం అడగాల్సింది ఏంటంటే, నీ సన్నిధి నాకు కావాలి, నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నా కష్టాలుగా ఉండవు, నా బాధ నాకు బాధగా ఉండదు, నా లేమి నాకు లేమే అనిపించదు అని మనము దేవుని సన్నిధిలో అడగాలి. ఎందుకంటే కష్టాలు రావంటే ప్రతి ఒక్కరికి వస్తాయండి. ఎవరైనా యేసుక్రీస్తు దగ్గరకు వస్తే కష్టాలు రావంటే అది అబద్ధమే. కానీ కష్టాల్లో కూడా ఒక నిరీక్షణ ఉంటుంది, ఒక గొప్ప సమాధానం అనుకుంటుంది. మన దేవుడు సమర్థుడు అని మనకు తెలిసినప్పుడు, మరి అట్టే ఆయన దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనం ఏదైనా కూడా చేయగలం. కాబట్టి మనం ఎలాగ ఉండాలంటే దేవుని సన్నిధి అడగాలి, దేవాని సన్నిధి మాకి కావాలి. మోషే దేవుని సన్నిధి ఉంది కాబట్టే మోషే అసాధారణమైన కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేయగలిగాడు. ఎందుకు? దేవుడి సన్నిధి మోషేకు ఉంది కాబట్టి. మనం కూడా అడుగుదాం, నీ సన్నిధి మాకు కావాలి. ఎక్కడికి వెళ్ళినా, ఒక శుభకార్యం మన ఇంట్లో చేసినా, ఒక ఉద్యోగానికి వెళ్ళినా, ఒక వ్యాపారం స్టార్ట్ చేసిన, నేను కాదయ్యా. చాలామంది ఇప్పుడే ఎలా ట్రెండ్ అవుతుందంటే, అంత మనమే చేసింటాము, అంత మనమే ఫిక్స్ చేసుకుంటాము, అన్నీ మనమే ప్లానింగ్స్ చేసుకుంటాము, లేదా జాబ్ అయితే అన్నీ మనం సెటిల్ అయిపోయి ఉంటుంది. దేవా ఇది నీ చిత్తం అయితే నాకు అంటాం. అది నీ ఆలోచన అవుతుంది, దేవుడు ఆలోచన ఎప్పటికీ కాదు. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, నీ ఆలోచన, నీలో తలంపు పుట్టక మునుపే, దేవా నా వల్ల ఏమీ కూడా కాదు, నేను చేత కాని వాడను, నీ బలము నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి అని మనం అడగాలి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నీ అయిపోయేసి మన ఆలోచనలు అక్కడ పెట్టేసి ఇది నీ చిత్తమే అంటే మనం ఎవరిని మభ్య పెడుతున్నాం? దేవుణ్ణా? ఆయన్ని శోధింపజాలము. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఎక్కడ అడగాలి? దేవుని సన్నిధిని అడగాలి. ఎందుకంటే ఆయన ఇచ్చేసాడు, సమస్తము ఆయన ఇచ్చేసాడు మన కొరకు. కాబట్టి ఆయన ఇచ్చుటలో ఎంత గొప్ప ఆశీర్వాదం ఉంది, ఆ ఆశీర్వాదం మనము అనుభవిస్తూ ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చూసినట్లయితే మరి మన శత్రువుల్ని కూడా జయించే గొప్ప కృపను దేవుడు మనకి ఇస్తాడు, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు. కాబట్టి మనము నిర్గమకాండము 23వ అధ్యాయం తెరుచుకుందామండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 27వ వచనము. నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడునట్లు చేసేదను, నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి
నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. చూసారా, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, నన్ను బట్టి అంటే ఇక్కడ ఎవరు, దేవునిని బట్టి, ఆయన సన్నిధిని బట్టి ఏంటంటే మనుషులు నీకు భయపడినట్లు చేసేదను. మనుషులు మనల్ని చూసి భయపడతారంట. చూస్తారు, చేసేదను. నీవు పోవు సర్వదేశముల వారిని ఓడగొట్టి నీ సమస్త శత్రువుల ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. ఆమేన్. ఒకవేళ వాక్యము మనతో మాట్లాడుతున్నట్లయితే నువ్వు ఖచ్చితంగా చెప్పాల్సిన హృదయం, ఎస్ ఐ రిసీవ్డ్ అని మీరు చెప్పండి. ఈ వాక్యము నా కొరకే అని మీరు ముద్రించుకున్నట్లయితే ఆ వాక్యంలోని ఫలము మనం అనుభవిస్తాము. ఎందుకంటే వాక్యాలన్నీ ఉన్నాయి లేదని చెప్పం, కానీ నీ హృదయంలో ఆత్మదేవుడు మాట్లాడినప్పుడు ఎస్ ఇట్ ఈస్ ఫర్ మీ అన్నప్పుడు అది మనకు మాత్రమే వర్తిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులందరికీ ఎలా చేస్తాడంటే మనల్ని వారు మనకు భయపడేలాగా చేస్తాడంట. మరో ఎగ్జాంపుల్ మనం చూసుకుందామండి. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనము. ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. ఆమేన్. ఇక్కడ చూసారు, ఇస్సాకు ఆ సంవత్సరం మందు 100 ఫలము పొందెను. ఇది ఇలా గుర్తుపెట్టుకుందాము. మరి సమయమందు దేవుడు మరి ఆయన చెప్తున్న మాట, ఇస్సాకుకు మ్యారేజ్ అంటే రిబ్కా అనేది తీసుకొస్తూ ఉంటారు. తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇస్సాకు ఎక్కడుంటారండి? ఎవరికైనా గుర్తుందా? ఎక్కడుంటారు? పొలం దగ్గర ఏం చేస్తుంటాడు ఆయన? చూద్దామా ఏంటండి? ధ్యానము చేస్తుంటాను ఇక్కడ రాయబడి ఉంది మనకు. చూసారా, మనకి 24వ అధ్యాయం 6వ వచనం మీరు చూడొచ్చు. సారీ 63వ వచనం అండి. 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. రిబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలంలో నడుచుచున్న ఆ మనుష్యుడెవరని దాసుని అడుగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఆమేన్. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఒక వధువు వస్తూ ఉంటే ఎలాంటి ప్రిపరేషన్స్ ఉంటాయి? శారీరకమైన ప్రిపరేషన్సే ఉంటాయి ఆల్మోస్ట్. ఎందుకంటే ఒక పెళ్లి కూతురు వస్తూ ఉంది నా కొరకు అన్నప్పుడు చాలా సిద్ధపాటు కలిగి ఉంటామా. కానీ ఈయన ఎలా సిద్ధపడుతున్నాడంట? దేవుని సన్నిధిలో ఆయనను బట్టి సంతోషిస్తున్నాడంట. అంటే ఆ సాయంకాలం మందు పొలములో ధ్యానిస్తూ ఉన్నాడు. ఏం ధ్యానిస్తున్నాడు? నా వాక్యము, దేవుని ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు నీటి కాలువల ఏరను నాటబడి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనలు 1వ అధ్యాయమే మనకు కనపడుతుంది. మరి ఎలా దేవుని వాక్యము ధ్యానించేవారు, ఆయన ఆజ్ఞలను ధ్యానించేవారు, దివారాత్రము ధ్యానించేవారు నీటి కాలువల ఏరను నాటబడిన మొక్క వలె ఉంటుంది. మరి నీటి కాలువ దగ్గర నాటిన మొక్క ఎప్పుడైనా వాడబడుతుందా? వాడపడదు. ఎందుకంటే అది నీటి కాలువ పక్కనే ఉంటుంది. ఆ నీటి దగ్గర ఉన్నప్పుడు సమృద్ధిగా ఫలిస్తుందంట. మన జీవితం కూడా అలాగుంటుంది. ఇస్సాకు ఆ సాయంకాల సమయమందు దేవుని ధ్యానించుటకు వెళ్ళాడు. కాబట్టి ఆయన ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన 100 ఫలము పొందెను. ఇస్సాకు 100 ఫలము పొందాడంట. అంత మాత్రమే కాకుండా మరి మనం ఇక్కడ చూస్తున్నట్లయితే 14వ వచనం అండి, 26వ అధ్యాయం 14వ వచనము. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఎస్, చూసారు ఎవరంట? ఫిలిస్తీయులు అంటే శత్రువులు ఏం చేశారంట? అసూయపడిరి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్లు గుర్తు. ఎవరైనా మనల్ని చూసి జాలి పడుతున్నారంటే అది ఏం చెప్పాము? శాపము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అన్యులు చూసి మన జీవితాన్ని చూసి పెదవి విరుస్తున్నారంటే లేదా అయ్యో పాపం అంటున్నారంటే అది శాపం అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అన్యులు మన వైపు చూసి అసూయపడినప్పుడు అది ఆశీర్వాదము. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు మన వైపు జాలి పడనక్కర్లేదు, కానీ యెహోవా దేవుడు యేసుక్రీస్తు మన పైన జాలి పడుతూ ఉన్నాడు. ఆయన కరుణ కటాక్షం మన పైన ఉంది. కాబట్టి మనము అన్యులు మనల్ని చూసి అసూయపడేలాగా మనల్ని చేస్తాడంట. దేవునికి మహిమ కలుగును
గాక. ఎప్పుడంటే దేవుడి సన్నిధి మనతో ఉన్నప్పుడు, దేవుడి సన్నిధి మన హృదయం లోపల ఉన్నప్పుడు దేవునికి మహిమ కలుగును గాక. అంత మటుకే కాదు, మరి 16వ వచనం చదువుదామండి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. ఆమేన్. ఇక్కడేంటి, అబీమెలెకు ఆయన కూడా శత్రువు. కానీ ఏమైంది, ఏం చేస్తారు, ఇస్సాకును చూసి భయపడ్డాడు. భయపడింది ఎందుకు చెప్తాడండి, నీవు మాకంటే బాహుబలము గలవాడవు కనుక మా యొద్ద నుంచి నువ్వు వెళ్ళిపో, నేను ఇక్కడ మేము పెట్టుకోవడానికి మాకు అవ్వదు, ఎందుకంటే మాకంటే నువ్వు వృద్ధి చెందుతున్నావు, నీ పశువులు, నీకు సంతానము, లేదంటే నీ యొక్క పొలాలన్నీ కూడా మాకంటే ధనాభివృద్ధి అవుతోంది, కాబట్టి నువ్వు మమ్మల్ని డామినేట్ చేస్తావేమో, వెళ్ళిపో, మా దగ్గర ఉండొద్దు. ఆ స్థితి మనకు యేసు నామములో కలుగును గాక. మెయిన్ కాబట్టి ఇక్కడ ఏంటంటే అబీమెలెకు నువ్వు పో అంటున్నాడు. ఎందుకు? భయపడ్డాడు, ఇస్సాకును చూసి భయపడ్డాడు. కాబట్టి దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మన శత్రువు మనల్ని చూసి భయపడతాడు. ఎందుకంటే వీరు నమ్ముకున్న దేవుడు సర్వ సృష్టికర్త. కాబట్టి వీరిని మనం జయించలేము, వీరితో మనం వాదించలేము, వీరితో మనము పోటీకి వెళ్ళలేము. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మనం చివరిగా చూసినట్లయితే మరి 26వ అధ్యాయం 29వ వచనం అండి. మేము నిన్ను ముట్టక, 28 చదవండి. 28. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెననియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీయూ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక నీవును మాకు కీడు చేయకుండునట్లు నీతో నిబంధన చేసుకొందుమనియు అనుకుంటిమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిరి. ఆమేన్. చూసారు, ఇక్కడ మనం బాగా గమనిస్తే ఏంటంటే ఫస్ట్ ఏమంటున్నాడు, యెహోవా నీకు తోడైండుట చూచి తిని. ఎవరు గ్రహించాలి ఈ మాట? అన్యులు గ్రహించాలి, దేవునిని ఎరగని జనాంగం ఇది గ్రహించాలి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని ఆశీర్వాద కారకులు అగుటకు నేను మిమ్మల్ని పిలిచి తిని ఏర్పరచుకుంటుని. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎలా ఉండాలంటే మనం ఆశీర్వదించబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నారు. అందుకే ఇక్కడ అబీమెలెకు అంటున్నారు, యెహోవా నీకు తోడైండుట నేను చూచి తిని అంటూనే ఇంకొక మాట అంటున్నారు ఇక్కడ. వారి మధ్య ఒక సంబంధాన్ని, ఇక వద్దు మనం ఇద్దరము కలిసిపోదాం ఇలా కాదనేసి ఒక ఒప్పందానికి వచ్చారు. వచ్చి ఇక్కడ ఒక మాట అంటూ 29వ వచనంలో, మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేస్తిమి గనుక నీవును మాకు కీడు చేయకున్నట్లు ఒక నిబంధన మనము ఉంచుకుందాం మన మధ్య. ఆ నిబంధన ఏంటంటే, నేను మీకు హాని చేయలేదు, మీరు మాకు హాని అంటే భయపడుతున్నాడు, మీరు మాకు హాని చేయకండి, ఎందుకంటే నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడివనిరి. ఆమేన్. చూసారా, దేవుని సన్నిధి మనతో ఉన్నప్పుడు మనకు విశ్రాంతి కలుగుతుంది. అలాగే శత్రువులు మనల్ని చూసి భయపడతారు, అన్యులు మనల్ని చూసి అసూయ పడే విధంగా దేవుడు మనల్ని ఉంచుతారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే అన్యులు సైతం, నీ పక్కవారు దేవుడికి నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూసి వారు గుర్తిస్తారంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మీరు బహుగా ఫలించుట వలన నా దేవునికి మహిమ అని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. కాబట్టి మనము ఒక వ్యక్తి గురించి చూద్దామండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం పరిశుద్ధ గ్రంథంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరి ముగ్గురు గురించే ఉండొచ్చు. కానీ అనేక మంది వ్యక్తులు మనకి ఇక్కడ కనపడతారు, అనేక మంది వ్యక్తుల జీవితాలు మనకు కనపడతాయి. ఎందుకంటే వారి జీవితాలు మనకి పాఠాలు, మనకి గుణపాఠాలు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అందుకే మనం అంటూ ఉంటాం, అబ్రహాం ఆశీర్వాదం నాకు కావాలి. మనం ప్రార్థించేటప్పుడు మరి దేవా ఇవ్వు కాదు, ఇస్సాకు ఆశీర్వాదము నాదే, అబ్రహాము ఆశీర్వాదము నాదే. దేవునికి మహిమ కలుగును గాక. విత్తనం అబ్రహాం నుంచి వచ్చిన విత్తనం మనమైనప్పుడు ఆ సీడ్ ఏంటి? అబ్రహాము సీడ్ మంది కాబట్టి ఆశీర్వాదం మనకే. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా మరి ఒక వ్యక్తి ఉంటారు, ఆ వ్యక్తి తండ్రి ప్రేమను కోల్పోతాడు, అలాగే తన అన్నల చేత తృణీకరింపబడతాడు. ఎవరండి? యోసేఫ్. మరి యోసేఫ్ జీవితంలో ఎంత అద్భుతమైన దేవుడి కార్యాలు మనం చూద్దామా? ఆదికాండము 39వ అధ్యాయము 21వ వచనం అండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను.
నెక్స్ట్. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్. చూసారా, మనందరికీ స్టోరీ తెలిసిందే. కానీ ఆత్మదేవుడు మన లోపల ఒక గొప్ప కార్యాన్ని లేదా మన హృదయాలను ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ జరిగిందంతా యోసేఫ్ గురించి మీ అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా. ఒకవేళ తెలియకపోతే ఆయన జీవితాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకుందాము. ఒకవేళ తెలియని వాళ్ళు, చదవలేని వాళ్ళు మీరు అడిగి తెలుసుకోండి. ఎందుకంటే ఈయన జీవితంలో జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ కూడా యాదృచ్ఛికంగా కాదండి, అనుకోకుండా జరగలేదు. అది దేవుని ఉద్దేశము ఆయన పట్ల ఉంది. ఆ దేవుని ప్రణాళికలో మళ్ళీ యోసేపు నడిపించారు. కాబట్టి మరి తండ్రి ప్రేమకు దూరమైన యోసేపు మరి ఎక్కడికి వెళ్తాడండి? వారి అన్నలు అమ్మేస్తారు. అమ్మేసినప్పుడు ఆయన ఎవరికి? ఐగుప్తీయులకు అమ్ముతారు. ఫరో దగ్గర సంరక్షణ సేనాధిపతి ఒక ఉద్యోగస్తుడు ఉంటారు, పోతిఫర్, అతనికి అమ్మేస్తాడు. అతనికి అమ్మిన తర్వాత యోసేఫ్ ఏం చేస్తాడు? తన ఇంటిలో తీసుకొచ్చేసి ఐగుప్తికి ఇజ్రాయెల్ ఉన్న ఈ యొక్క యోసేఫ్ని మరి ఇక్కడ ఎవరు? ఈ పోతిఫర్ తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టుకుంటాడు. ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తాడండి? తనకు ఒక అధికారాన్ని ఇస్తారు. తన ఇంటి అంతటికీ కూడా విచారణకర్తగా నియమించిన కాలము అంటున్నాడు. ఇక్కడ ఇంకొక మాట రాయబడిందండి, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. దేవునికి మహిమ కలుగును. ఎవరిని బట్టి? యోసేపును బట్టి ఆ ఇల్లంతా కూడా ఆశీర్వాదకరంగా మారిందంట. అంత మాత్రమే కాదు, మరి ఈ యొక్క పోతిఫర్ కూడా ఆయన ఇంట్లో ఏమి పట్టించుకునేవాడు కాదు. ఆయన తింటాడు, ఆయన వస్తాడు, తింటాడు, అంత మాత్రమే. ఆ ఇంట్లో ఏముందా ఏమీ లేదు. అంటే చూసారా ఎంత పై స్థానాన్ని దేవుడిచ్చాడు. అంటే తన అన్నదమ్ములు తను తృణీకరించేమో, అన్నదమ్ముల ప్రేమను కోల్పోయాడు, ఇంట్లో వారి ప్రేమను కోల్పోయాడు. కానీ సర్వోన్నతుడైన దేవుని ప్రేమను పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీవు రాజులనైనను మనుషులనైనను నమ్మకు గాని యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు. దేవునికి మహిమ కలుగును గాక. యెహోవా ఆశ్రయం మనకు కావాలి, యెహోవా ప్రేమ మనకు కావాలి. ఆ ప్రేమ అగాప ప్రేమ, అది ఈరోజు ఉండి రేపు మారిపోయేది కాదు, చివరి దాకా మారిపోయేది. ఎందుకంటే ఆయన చనిపోయే వరకు కూడా మన కొరకు ఇచ్చాడు అన్ని. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చివరి రక్తపు బొట్టు మిగిలింది, అది కూడా నా కొరకు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ యోసేపు ఎవరి ప్రేమను పొందుకున్నాడు? యెహోవా ప్రేమను. అలాగే యెహోవా కటాక్షము మోషేకుందండి. మోషేకుంది కాబట్టి అక్కడ ఇంట్లో నుంచి గెంటేశారు. ఇక్కడ పోతిఫర్ ఇంటికి అధికారిగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, దేవుని సన్నిధిలో నీవు ఉంటే, దేవుని సన్నిధి నువ్వు వెతుకుతున్నట్లయితే, ఆయన నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశాలు వెరుగుతున్నట్లయితే, నీ స్థానము పై స్థానమే కాదు కింద స్థానం కాదు, నీ స్థానము పైనే మాత్రమే పెడతాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన మనల్ని తలగా పెడతాడు కానీ తోకలా పెట్టే దేవుడు కాదు. కాబట్టి మరి అలాగ మనం చూసినట్లయితే 39వ అధ్యాయం 19వ వచనం అండి. కాబట్టి అతని యజమానుడు, ఇట్లు నీ దాసుడు నన్ను చేసనని తన భార్య తనతో చెప్పిన మాటలు విన్నప్పుడు కోపముతో మండిపడి అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. చూసారా, ఇక్కడ పోతిఫర్ ఇంట్లో ఉన్నాడు. అక్కడి నుంచి ఏం చేశారు? వారి భార్య, మనందరికి తెలిసిందే, పోతిఫర్ భార్య యోసేపు మీద ఆమె ఒక వ్యభిచారపు ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ఇక చూసారా, మనం ఏమి చూస్తామో దట్ ఈజ్ అండర్స్టాండింగ్ ఐస్ బిట్వీన్ బోత్ పార్టీస్. అది గుర్తుపెట్టుకోవాలి. మన చూపుని బట్టి మన ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె ఏ చూపుతో? వ్యభిచారపు చూపుతో యోసేపును చూసింది. కానీ యోసేపు ఏం చేశాడండి? పరిగెట్టాడు. ఎక్కడికి పరిగెట్టాడు? పాపం నుంచి పరిగెట్టిన యోసేపుగా మనం చాలామంది బైబిల్ పండితులు పిలుస్తారు. పాపం నుంచి పరిగెత్తారంట. అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయనకు ఆధారం ఏమైనా ఉందా? కానీ అలా అనుకున్నాడు యోసేపు. ఆయన ఊరు కాదు, ఆయన ఆ యొక్క దేశము కాదు, అన్య దేశంలో అసలు ఒక ఇంట్లో ఉన్నాడు
ఒక ఇంట్లో తెచ్చి పెట్టారు, కానీ ఆయన లోబడ్డా? ధనం ఉంది కదా, డబ్బు ఉంది కదా, రాజభోగాలు నాకు ఈ కుటుంబంలో ఉన్నాయి కదా, అధికారం నేనే కదా అని పాపానికి లోబడ్డా? లోబడలే. ఎందుకు? దేవుని ప్రణాళికను గుర్తెరిగినప్పుడు, దేవుని చిత్తం నీ పట్ల గుర్తెరిగినప్పుడు పరిస్థితులకు నువ్వు లోబడవు. దేవునికి మహిమ కలుగును గాక. పరిస్థితులకు నువ్వు లోబడవు, డబ్బుకు లోబడవు, ధనముకు లోబడవు, అధికారానికి నువ్వు లోబడవు, కానీ సర్వోన్నతుని దేవునికి నువ్వు లోబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. పరిగెడుతూ ఉన్నాడు, కానీ ఆమె ఏం చేసింది? నిందేసింది. నన్ను ఇలాగ చేయబోయాడు అన్నప్పుడు మరి పోతీఫర్కి చాలా కోపం వచ్చి ఏం చేస్తాడు? చెరసాల్లో వేసేస్తాడు. ఏంటి? అధికారి స్థానము చెరసాల్లో ఖైదీగా మార్చబడింది. అది కొంతకాలం కూడా కాదు. ఇక్కడ చూసారా, ఆ చెరసాల్లో వేసినప్పుడు అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసెను. ఆమేన్. ఇక్కడ ఎవరి కనికరం ఉంది? యెహోవా కనికరము యోసేపు పైన ఉంది. కాబట్టి ఆ చెరసాల అధికారం వచ్చేసి ఈ యొక్క యోసేపు మీద కటాక్షము చూపి ఆ జైల్లో ఉన్న అందరిపైన మరీ యోసేపుని ఒక పై స్థానంలో అధికారికంగా పెడతాడు. చూసారా, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన చిత్తంలో లేదా ఆయన సన్నిధి మనతో ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం తలగా నిలవబెట్టే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం వెతకాల్సింది ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన సన్నిధిని మనం వెతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. నీవు నాతో ఉంటే నేను పోతా అని మోషే అంటున్నాడు. యోసేపు దేవుని సన్నిధిలో నేనున్నాను, పాపానికి బానిసత్వము కాదు, కానీ పరిశుద్ధుడైన దేవునికి నేను బానిసుని అని అనుకున్నాడు. కాబట్టి మరి ఇక్కడ ఆయన జైలుకు వచ్చినా కూడా ఆ చెరసాలలో కూడా తన్ని అధిపతిగా నియమించాడంట. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే నెక్స్ట్ చివరిలో అండి మనకు 41వ అధ్యాయము 38వ వచనమండి. మరియు ఫరో, యెహోవా ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీ వలె వివేక జ్ఞానములు గల వారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులయుందురు. సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటే పైవాడనయుందునని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతని నెక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిది. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. ఆమేన్. చూసారా, పెంట కుప్పల పైనుంచి నేను లేపుతాన వాగ్దానము చేసిన దేవుడు యోసేపు జీవితం ఎట్లాంటిదండి? తృణీకరింపబడింది. అందరూ తోసేశారు. చిన్నప్పుడు ఇక్కడికి వచ్చాడు, కానీ ఏంటి? రాజు యొక్క అధిపతి ఎవరైతే ఫరో చేతి ఉంగరాన్ని తొడిగాడంట, ఆయన యొక్క ప్రశస్త వస్త్రాల్ని బంగారు గొలుసుని యోసేపుకి ఇచ్చాడంట. అది ఎవరి వల్ల? దేవుని కటాక్షము, దేవుని కృప, దేవుని యొక్క కరుణ యోసేపు పైకి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏం చేశాడు? ఇక్కడ చూసారు, ఒక ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ఆయన ఎదుగుతూ వస్తున్నాడు. ఒక ఇంటికి అధికారిగా ఉన్నాడు మొదట్లో, మరి అన్య దేశంలో, మరి తర్వాత ఒక జైల్లో అధికారిగా నియమింపబడ్డాడు. చివరికి ఆ దేశమంతటి పైన అధికారిక మరి ఈ యొక్క యోసేపు నియమింపబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని ఉద్దేశాలు ఏంటో మనం ఎరగాలి. దేవుని ఉద్దేశం మనకు తెలియాలంటే దేవుని హృదయం మనకు తెలిసి ఉండాలి. దేవుని హృదయం మనకు తెలిసి ఉండాలంటే ఆయన సన్నిధిలో మనం ఉండాలి. లేదా ఆయన సన్నిధి మనలో ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఆ రీతిగా ముందుకు నడుస్తాము. అంటే ఇక్కడ యోసేపు మరి ఎక్కడంటే దేవుని కనికరాన్ని పొందుకున్నాడు, దేవుని యొక్క మరి సమృద్ధి అయిన కటాక్షాన్ని యోసేపు పొందుకున్నాడు. కాబట్టి ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా మరి సాతాను శోధించినప్పటికీ దేవుడి కృప, దేవుడి సహాయము యోసేపుకి తోడై ఉంది. కాబట్టి ఆయన దేవునికి మహిమకరంగా జీవించగలిగాడు. మరి చివరిగా మరి ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. ప్రజలందరి ఎదుట ఇట్లా నేను 29:11.
మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల, మీరు నన్ను కనుగొందురు. నన్ను నేను మీకు కనుపరుచుకొందును. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్. ఒకసారి 11వ వచనం చదవండి, 11th వర్స్. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆమేన్, ఆమేన్. చూసారా, దేవుడు ఏమంటున్నారంటే, నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులను నాకు తెలుసు, అవి రాబో కాలంలో మీకు నిరీక్షణ కలుగునట్లుగా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు నెక్స్ట్ నేను చెప్తాను. ఈ వచనం కంటే ముందు మనం చూసినట్లయితే, యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించునట్లు నేను మిమ్మను దర్శింతును. ఆమేన్. అంటే దేవుడికి తెలుసు, బబులోనికి 70 సంవత్సరాలు గతించిన తరువాత మిమ్మను గూర్చి మరి నేను పలికిన శుభవార్త నెరవేరుతుంది అంటూనే ఇంకొక మాట అంటున్నాడు దేవుడు. ఏమని? నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, అవి రాబో కాలమునకు నిరీక్షణ కలుగునట్లు సమాధానకరమైనవే కానీ సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. అంటే నీ పట్ల నా పట్ల దేవుని ఉద్దేశము చాలా గొప్పది. ఆయన ఉద్దేశము మన పట్ల ఉంది కాబట్టే దేవుడు అంటున్నారు, రాబో కాలములో అవి సమాధానమే కానీ మరి అవి మేలైనవే కానీ కీడు కాదు. కాబట్టి నువ్వేం చేయాలి? మీరు నిరీక్షణతో ఉండునట్లు నేను మిమ్మల్ని ఉంచి ఉన్న ఆ యొక్క ఉద్దేశాలు నాకు తెలుసు. ఎందుకు మరి ఇలా దేవుడు పెట్టారు? రాబో కాలమందు ఆ ఉద్దేశం మన పట్ల ఉద్దేశం కలిగి ఉంది. అవి రాబో కాలానికి నిరీక్షణ కలుగునట్లు అవి మేలైనవే, మంచివే, అవి మంచి ఆశీర్వాదాలే, దీవెనలే. కానీ ఆ ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు చెప్పట్లేదు? నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేమి, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేసిన ఎడల, మీరు నన్ను కనుగొందురు. ఆమేన్. మీరు ప్రార్థన చేయుటకు నా దగ్గరకు వస్తారేమోనని నేను చూస్తున్నాను అంటున్నాడు దేవుడు. ఎంత బాధాకరమైన కదా. కాబట్టి ఇక్కడ చూస్తే మన దగ్గర మన పిల్లల కోసం ఏమైనా దాచిపెట్టుంటాము, అది వాళ్ళ కోసమే, ఎవరి కోసము కాదు. కానీ వాళ్ళు మన దగ్గరకు వస్తారా? మనల్ని అడుగుతారా? మన పైన ఆధారపడతారా? మన దగ్గర వచ్చి మొరపెట్టుకుంటారా? ప్రేమతో నా దగ్గరకు వచ్చి నన్ను ఆశ్రయిస్తారని మనం ఎలాగైతే చూస్తామో, దేవుడు అంటున్నాడు, మీ పట్ల గొప్ప ఉద్దేశాలు నాకు కలిగి ఉన్నాయి, కానీ అవి మంచివే, సమాధానకరమైనవే. కానీ ఎందుకు ఆ ఉద్దేశాలు సఫలం అవ్వట్లేదు ఇప్పుడంటే, మీరు నా దగ్గరికి వత్తురేమి, మీ పూర్ణ మనసుతో నన్ను ఆశ్రయిస్తారని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే చాలామంది మరి ఇక్కడ వింటున్న మనము లేదా ఆన్లైన్లో చూస్తున్న ఎవరైనా కానీ మరి చాలా రోజుల నుంచి ప్రార్థనకు దూరంగా ఉన్నామేమో, ఆయన సన్నిధిలో అనుభవించలేకపోతున్నామేమో. ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వర్క్స్ అంటే ఇప్పుడు చాలామంది అదే మాటే, సమయం లేదు, పనులు ఎక్కువగా ఉన్నాయి, జాబ్స్, బిజినెస్, స్కూల్స్, కాలేజెస్, అన్ని పనుల వల్ల నేను దేవుని సన్నిధిని గడపలేకపోతున్నాను. కాబట్టి మరి నేను ఏం చేయాలి? దేవుని సన్నిధిలో నేను ఉండలేకపోతున్నా. కానీ దేవుడు అంటున్నాడు, మీ పట్ల నేను కలిగి ఉన్న ఉద్దేశములు చాలా గొప్పవి, అవి మంచివే, అవి మేలైనవే, కీడు కాదది. కాబట్టి మనం ఏం చేయాలంట? మీరు ఎప్పుడు నా దగ్గరకు వచ్చి మొర పెడతారా, నా ప్రార్థన చేయటకు వస్తారని నేను చూస్తూ ఉన్నాను అంటున్నాడు. కానీ మీరు ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మీరు చాలా రోజుల నుంచి ప్రార్థన చేయడం మానేశారేమో, దేవుని సన్నిధి సంపూర్ణంగా గడపలేకపోయారేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నీ పక్షము నా పక్షముగున ప్రధాన యాజకుడు ఆల్రెడీ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే నువ్వు బాధపడకు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థించుటకు వెళ్తావో మరి హీ సేస్ ఆమేన్ అంటాడు, నీతో కలిసి ఆయన ఆమె చెప్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీకంటే ముందుగానే. ఎందుకంటే దేవుడు
దేవుడు ఆయన వాక్యమై ఉన్నాడు. యేసుక్రీస్తు గాడ్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్ అన్నప్పుడు మరి దేవుడు తండ్రిని ప్రేమించి విధేయత చూపించాడు. మరి యేసుక్రీస్తు తను మన కొరకు రక్తం కార్చి మరణించాడు. ఎవరి కొరకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. చూసా, హీ లవ్డ్ ద వరల్డ్ అంట. దేవుడు లోకాన్ని ప్రేమించాడు అంటే మనల్నే కదా. మనల్ని ప్రేమించి మన కొరకు ఏమిచ్చాడు? తన ప్రాణాన్ని ఇచ్చాడు. అంటే దేవుని వాక్యము క్రీస్తులో ఉన్నప్పుడు, ఆ వాక్యానుసారంగా మనల్ని దేవుడు స్వతంత్రించుకున్నప్పుడు మనల్ని దేవుని లోపల పెట్టుకున్నాడని మీరు గుర్తుపెట్టుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు లోపల మనం ఉన్నాం. ఎందుకంటే మీరు నాతో కూడా సిలువ వేయబడ్డారు, నాతో కూడా మీరు తిరిగి లేపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆల్రెడీ ది హై ప్రీస్ట్ ఈజ్ ప్రేయింగ్ ఫర్ యూ అండ్ మీ. ఆమేన్. ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ కోసం, నా కోసము. నువ్వు ఎప్పుడైతే పోయి జాయిన్ అవుతావో దేవునితో, అప్పుడు ఆయన నీతో కలిసి ఆమేన్ అంటాడు. ఇంకా దానికి తిరిగే లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిని మనము అనుభవించేవారుగా ఉండాలి. కాబట్టి చాలామంది పాత నిబంధనలో మనకి ఈ గోనెపట్ట ధరించుకునేవారు, తెలుసు కదా. గోనెపట్ట ధరించుకునేవారు. ఎందుకు ఆ శాక్ క్లాత్ ధరించుకొని ప్రార్థన చేసేవాళ్ళు? వాళ్ళు ఏంటండి ఈ శాక్ క్లాత్, ఈ గోనెపట్టుకు వాట్ ఈజ్ రిప్రజెంటెడ్? ఏమది? గోనెపట్టుకి ఏం సాదృశ్యం చెప్తారా? ఎందుక తగ్గించుకునే స్వభావము. పాత నిబంధనలో ఇట్స్ ఏ రిప్రజెంట్స్ టు సిన్, కండామినేషన్. చూసా, ఇట్స్ ఎ ఫాల్ట్. చాలా తప్పులు. అంటే వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు లేదా శాపంలో పడి ఉన్నప్పుడు, వాళ్ళకి ఆరోగ్యం కావాలన్నప్పుడు, ఆ కాలుష్యం వారి హృదయం కలుషితం అయిపోయినప్పుడు వారి గోనెపట్ట ధరించుకొని ప్రార్థన చేసేవాళ్ళంట. ఇప్పుడు నీకు నాకు దెర్ ఈజ్ నో ఆప్షన్ కాబట్టి వాళ్ళు అట్లా చేశారు. వారికి ఆప్షన్ లేదు, కానీ నీకు నాకు ఆప్షన్ ఉంది. ఆ ఆప్షనే యేసుక్రీస్తు వారు. కాబట్టి మనకేమిచ్చాడు? ది రోబ్ ఆఫ్ రైచియస్నెస్ అండి. దేవుని యొక్క నీతి అనే ప్రశస్త వస్త్రాన్ని మన పైన కప్పి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు గోనెపట్టిక తీసేయి, గోనెపట్ట నీ జీవితంలో వద్దిక. నీకు కావాల్సిన నీతి అనే ప్రశస్త వస్త్రం మనకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తాను మన కొరకు తన శరీరాన్ని అర్పించి, దేవుడు నీతి నీవు నేను అయినప్పుడు ఆ నీతి వస్త్రాన్ని మనకు ధరింపచేసి ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నారు, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను, నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనములలోనికి ఏ స్థలములలోనికి మిమ్మల్ని తోలివేసితనో ఆ జనములందరిలో నుంచి నేను రప్పిస్తానంటున్నాడు. మరి ఈ సమయం అందు మనము ఎలాంటి చెరసాల్లో ఉన్నాం ఆలోచిస్తారు. ఎలాంటి చెరసాల మనలో ఉంది? ఈ కొద్ది రోజులే కదా దేవుడి ప్రణాళిక మన పట్ల ఉందని మనకి ఎరిగి కూడా ఇంకొద్ది రోజులే కదా ఈ లోకంలో. దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? దేవుడు మన పట్ల పెట్టిన ఉద్దేశాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? మనం ఆలోచించుకోవాలి. ఏ చెరలో నీవు ఉన్నా దేవుని మనం అడుగుదాం. దేవా, ఈ చెరలో నేనున్నాను, నీ ఆత్మ చేత నన్ను నింపు, పరిశుద్ధాత్మ చేత నన్ను నింపు, ఆరని అగ్ని నాలో మండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రతిదినము మరి మనలో ఎంతమంది లేచిన ప్రతిరోజు ఉదయము రాత్రి దేవుని అడుగుతూ ఉన్నారు? నా కంటి ద్వారా, నా చెవుల ద్వారా, నా నోటి ద్వారా, నా హృదయం ద్వారా, నా యొక్క క్రియల ద్వారా పాపం చేస్తున్నాను దేవా, ఈరోజు వాటి అంటకుండా నాకు దూరం చేయని ఎంతమంది అడుగుతున్నారు? ఒకవేళ మీరు అడుగుతున్నట్లే దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయకాలమందు నా పెదవుల గుండా వచ్చిన ప్రతి మాటను నువ్వు స్థిరపరచు దేవా ఈరోజు అని అడుగుతున్నామా? ఎందుకంటే పాపము అంటే వ్యభిచారమే గుర్తొస్తుంది, పాపము అంటే దొంగతనమే గుర్తొస్తుంది. పాపం అంటే యేసుక్రీస్తు ఒక చక్కటి మాట అంటారు. మన సంఘంలో ఎక్కువ మాట వింటూ ఉంటాను నేను. చేస్తే పాపం కాదు, చూస్తే పాపం అంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చూసావా, మన ఏ ఆలోచన మనం కలిగి ఉన్నాము? మన హృదయము, మన ఆలోచనలు, మన కళ్ళు, మన చెవులు, మన నోరు. హవ్వ ఏం చేసిందండి? హవ్వ ఏం పాపం చేశారు? ఆమె చెవుతో పాపం చేశారు, నిజమే కదా. చెవిచ్చింది, సాతానుకు చెవిచ్చేసింది, చెప్పేసింది. కాబట్టి మనం ఈ రోజు అంతట్లో ఏ పాపము నన్ను అంటకుండా సాతాను శోధన నేను జయించినట్లు నీ సన్నిధి నాతో ఉంచయ్యా, నీ ప్రత్యక్షత నేను చూడాలి, నీ తలంపులో నన్ను ఉంచు, నీ యొక్క ప్రశస్తమైన నీతి వస్త్రముతో నన్ను కప్పని మనం అడుగుదాము. అదే రీతిగా ఎంతమంది పడుకునే ముందు
ఈ మాటలన్నీ ధ్యానించుకుంటున్నారు మీరు? ఎవరిని అడుగుతున్నారా, ఈరోజు నా కంటితో పాపం చేశానేమో, చెవులతో పాపం చేశానేమో, ఆలోచనతో ఏమో నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానేమో, నన్ను క్షమించవా దేవా? ఎందుకో తెలుసా, ఒకవేళ ఆ రోజు రాత్రి దేవుడి ఒక రాకడ వస్తే మరి మన పరిస్థితి ఏంటి? చాలామంది నేను వింటూ ఉన్నానండి, కానీ మరి నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ దేవుడిచ్చి జ్ఞానం బట్టి బాప్టిజం తీసుకుంటేనే పరలోకానికి వెళ్ళిపోతా అంటున్నారు. అంటే బాప్టిజం తీసుకున్న తర్వాత నువ్వు ఎన్ని సంవత్సరాలైనా బ్రతుకు, ఎలాగైనా బ్రతుకు, నీకు పరలోకం కన్ఫర్మ్ అంటున్నారు. ఎవరు చెప్పారు? బాప్టిజం తీసుకునే వరకు నీ తప్పులు, మన అతిక్రమములు, మన ద్వేషాలు, మన పితరుల పాప శాపాలన్నీ కూడా కడగబడతాయి. తర్వాత నీ ప్రవర్తన ఎలాగుందో అక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. లెక్క చెప్పు వారమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాగ పడితే అలాగ మనం జీవించేసి దేవుని సన్నిధిలో ఉండలేము. అక్రమము చేయువార్లరా నా ఎద్దు నుంచి మీరు తొలగుడి అంటున్నాడు. కాబట్టి మనము శుద్ధి చేసుకోవడానికి ఒకే ఒకటి అవకాశము, దేవుని సన్నిధి. నీ సన్నిధి నాతో ఉంటే చాలయ్యా. నిత్యము మన నోట్లో స్తుతిస్తూ ఉండండి. సమయం వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట నేను చెప్తూ ఉన్నా. మరి నాకు మ్యారేజ్ అయిన కొత్తలో వంట ఏమి చేసేది రాదు కాబట్టి మరి మా అత్తమ్మ చేస్తున్నప్పుడు పక్కన నిలబడి చూస్తూ ఉండేదాన్ని. అప్పుడు కొన్ని సౌండ్లు వస్తూ ఉండేవి నావి పెదవులతో చూస్తని. అసలు అర్థమయ్యేది కాదు. మరి గమనిస్తే అర్థమైంది, ఆవిడ ఎప్పుడూ స్తుతిస్తూనే ఉండడము. అంటే నేను నా కుటుంబంలో మొదటిగా రక్షింపబడిన, కానీ ఈ ఆరాధన, ఈ స్తుతి అనుభవం అయితే నాకు లేదు. దేవునితో ఎక్కువ సహవాసం ఉండేదాన్ని, ఆయన సన్నిధిలో ప్రార్థించేదాన్ని ఎక్కువగా. కానీ నడుస్తూ స్తుతులు, పడుకున్నప్పుడు స్తుతులు, ఈవెన్ వాష్రూమ్లో ఉన్న స్తుతులు, అసలు నాకు అనుభవము లేదు. కానీ దేవునికి మహిమ కలుగునుగాక. నిరంతరము నీ నోట్లో స్తుతులు ఉన్నప్పుడు సాతాను నిన్ను ముట్టలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడు ఏం చేసిన స్తుతులు నాకు వినిపించేవి, కానీ ఇప్పటికీ నేను అదే సేమ్ నేను ఫాలో అవ్వగలుగుతున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనలో డిప్రెషన్ పోతుంది, మనలో బాధ పోతుంది, మనకున్న ఏదైనా నెగిటివ్ థాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఆ యొక్క స్తుతి ఆరాధనలో మనం కట్టుకుంటే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా స్తుతించండి. నీ ఇంట్లో నుంచి స్తుతుల ధూపం రావాలి, నీ ఇంట్లో నుంచి స్తుతుల సువాసన బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి స్తుతించేవారిగా మనం ఉందాం, ఆరాధించేవారిగా మనం ఉందాం దేవుణ్ణి. ఆయన సన్నిధి మనతో ఉంచాడు కాబట్టి ప్రతిదినము మనము వాక్యంతో కడుక్కుందాం. ప్రతి రాత్రి దేవా, ఈరోజు నీకు విరోధంగా ఏమైనా చేశానేమో, దయతో నన్ను క్షమించు. ఈరోజు రాత్రి నీ వస్తే నా పరిస్థితి ఏంటి? నీ సన్నిధిలో నేను ఉండాలి. నీ సన్నిధిలో ఒక మూలనైనా ఆయన పాద సన్నిధిలో మనం ఉండాలి. అదే మనకున్న ప్రతి క్రైస్తవుని లక్షణం అదే. కాబట్టి మరి అప్పుడు ఒకేసారి వెళ్ళడం కాదు, ఎలాంటి జీవితము మనము జీవించామా దాన్ని బట్టి మన పరలోక స్థానము, పరలోక స్థాయి మరి నిర్దేశించబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చివరిగానండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. 19. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. అంటే ఒక కన్క్లూజన్ మనకి ఇవ్వాలి. ఎందుకంటే పాత నిబంధన సన్నిధి అంటే ఇలా కదండి. ఇప్పుడు ఎలాగంటే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటూ ఉన్నాను. 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనము. ఇక్కడ ఏంటంటే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. ఆమేన్. కాబట్టి ఎక్కడున్నారు ఇప్పుడు? దేవుని సన్నిధి ఎక్కడుంది? మన హృదయము లోపల ఉంది. కాబట్టి మలినమున్న చోట దేవుని సన్నిధి ఉంటుందా? అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, మీరు నా దేవాలయాన్ని దొంగల గృహంగా మారుస్తున్నారేంటి? పాడుబడిన స్థలంగా మారుస్తున్నారేంటి? వ్యభిచార గృహంగా మీరు మారుస్తున్నారేంటి? ఈ హృదయాన్ని ఎందుకు మీరు అలా మారుస్తున్నారు అంటున్నారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ హృదయము దేవుని దేవాలయము కనుక మనం ఏంటంటే, మనం ఆలోచించే విధానము, మాట్లాడే ప్రతిదీ కూడా దేవునికి మహిమకరంగా ఉండునట్లు మనల్ని మనము మార్చుకుంటూ, సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో
మనము నిరంతరము కూడా ఆయన సన్నిధిని పట్టుకున్న వారమైతే ఖచ్చితంగా ఒక రూపాంతర అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొస్తాడు. దేవుడు నివసించుటకు యోగ్యమైన స్థలముగా మన హృదయాలు ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి మన కుటుంబాలకి, మన సంఘం అంతటికి దేవుని సన్నిధి నిరంతరము తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. మహోపకారివైన దేవా మీకు స్తోత్రాలు. మహిమా ప్రభావములు ధరించుకొని నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానముల చేత నాయన తంబుర చేత, సితార చేత, వీణ వాద్యముల చేత సమీపించరాని తేజస్సులు అమరత్వము కలిగి వసించున్న మా తండ్రి మీకు స్తోత్రాలు. అవును తండ్రి, అయ్యా మా కొరకు పరమును వీడిన పరిశుద్ధుడిగా అయ్యా మా హృదయాల మీరు నివసించుటకు నాయన అయ్యా తండ్రి ఆశపడుచుండగా మా హృదయాలు కడగండి, హిమము కంటే తెల్లగా కడగమని వేడుకుంటున్నాము. నీ సన్నిధి మా హృదయములో ఉండునుగాక. నిత్యము ఆరాధించేవారిగా మా సంఘం ఉండునుగాక. నిత్యము స్తుతించేవారిగా అయ్యా ఆరాధనలు సమర్పించేవారిగా నాయన మా కుటుంబాలు ఉండునుగాక అని పలుకుతున్నాము. అయ్యా మీరే ఉండి కార్యము జరిగించమని మమ్మల్ని అందరినీ కూడా తండ్రి ఏదో ఒక రోజు మీ సన్నిధిలో నా తండ్రి అయ్యా పరలోకమందు మీ పాద సన్నిధిలో అయ్యా మమ్మల్ని మెత్తబడే సంఘముగా మీరు మమ్మల్ని ప్రభాటి కృపలో నడిపించబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.